ఎడపల్లి మండలం జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కోనేరు శనివారం అమావాస్య సందర్భంగా భారీగా భక్తులు వచ్చి స్నానం చేస్తారని ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దక్షిణ భారతదేశంలో ఏకైక అష్టముఖి కోనేరు అయిన ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఈ అష్టముఖి కోనేరులో శనివారం రోజు అమావాస్య వస్తే ఈ కోనేరులో స్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. కాగా ఈ నెల 29 శనివారం అమావాస్య సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బారికేడ్లు, షామియానాలు, మంచినీటి సౌకర్యం, గజ ఈతగాలను ఏర్పాటు చేయడం జరిగిందని దేవాదాయ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా గురువారం రోజు ఆలయ కార్యనిర్వహణ అధికారిగా నాయకం రాములు బాధ్యతలు స్వీకరించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కొండమాచార్యులు కార్యనిర్వహణ అధికారిని శాలువాతో సత్కరించారు. అనంతరం ఆలయంలో అమావాస్య శనివారం రోజు సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆలయ సిబ్బంది రఘునాథ్ ఉన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం జానకంపేటలో శనివారం అమావాస్య సందర్భంగా భక్తుల సౌకర్యార్థము సెలవు పందిళ్ళు మరియు తాగునీటి వసతి, క్యూ లైన్ల ఏర్పాటు చేయడం జరిగింది. కోనేరులో గజయితగాలను ఏర్పాటు చేశాము. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు క్యూ లైన్ల ద్వారా వచ్చి స్వామివారి